ఇప్పుడు 2019లో 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందా అన్న సమయంలో ఆయన ఒక ఇది మన సుగాలి ప్రీతినే వాస్తవంగా పాప అత్యాచారానికి గురి కాపడింది 2017లో. అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, పైగా ఆయన మద్దతు ప్రకటించిన ప్రభుత్వం. ఆ వాళ్ళ హయాంలో జరిగిన దాన్ని అప్పుడేం మాట్లాడకుండా ఆయన 2019 తర్వాత సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. చాలా పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి, సుగాలి ప్రీతి తల్లి దగ్గరికి వెళ్ళి నేనున్నాను అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద ఉద్యమం లాగా దాన్ని చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడని కలవడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితిలో పాపం ఆవిడ చాలాసార్లు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆవిడ తన గోడు చెప్పుకుంటే, అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వాళ్ళకి వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగిందంట. సిబిఐకి ఆ కేసు అప్పగించడం కూడా జరిగిందంట. సో అలాంటి పరిస్థితుల్లో ఆవిడ తాజాగా మళ్ళీ చాలా పెద్ద మాట అన్నారు. పచ్చి అబద్ధాల కోరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాట ఇచ్చి తప్పారు అది ఇదని. సార్ అసలు ఏంటి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అసలు ఎందుకని అడ్రస్ చేయలేకపోతున్నారు? బాధాకరమైన విషయం. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఫెయిల్ అయిపోతే ఆ ప్రభుత్వం పరిపాలించడానికి అర్హత లేనట్టే లెక్క. చూడండి, సుగాలి ప్రీతి కేసు ఎప్పటి కేసు సార్ ఇది. ప్రభుత్వాలు మారిపోయినా కానీ ఈ సుగాలి ప్రీతి అనే ఆమెకి న్యాయం జరగలేదు ఈ రోజు ఆ కుటుంబానికి. చూడండి, 10 సంవత్సరాలు 10th క్లాస్ చదివే అమ్మాయి, మైనర్ బాలిక అండి, 10th క్లాస్ చదువుతూ మైనర్ బాలికగా ఉన్న అమ్మాయి లైంగిక దాడి చేసి హత్య చేశారు. ఆ అమ్మాయి మీద ఇంతవరకు ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆ దోషుల్ని ఇంతవరకు పట్టుకొని శిక్షించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే సామాన్యుడికి ఇంకేం రక్షణ కల్పిస్తుంది? ఈ సావుని ఎంతమంది నాయకులు ఆ రోజున ఎలక్షన్ కోసం వాడుకున్నారు చూడండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్వయంగా పరామర్శించి నేనున్నాను, మన ప్రభుత్వం రాగానే వాళ్ళ తాట తీస్తాను అన్నాడు. ఏం తీశారండి? ప్రభుత్వం వచ్చి అవుతుందండి. ఏం జరిగిందండి? ఇది జరిగిందే టీడీపీ గవర్నమెంట్ లో జరిగింది. మరి ఆ రోజున వాళ్ళు ఏమైనా చేయగలిగారా? లేదు. ఆ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే, పాపం వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళకి చేసింది చూడండి. 5 సెంట్లు హౌస్ సైట్ ఇచ్చారండి, 5 ఎకరాలు అగ్రికల్చరల్ ల్యాండ్ ఇచ్చారండి. ఆ సుగాలి ప్రీతికి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారండి. అంతేకాకుండా సిబిఐ ఎంక్వైరీ చేశారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలగలో అవన్నీ చేస్తానే ఉన్నారు. ఆ సిబిఐ ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ షార్ట్ టైంలో త్వరగా ఎంక్వైరీ చేసి నిందులకి శిక్ష పడేలాగా ఆ నిందితులకి ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ లోపు ఎలక్షన్ లో వచ్చింది, గవర్నమెంట్ మారిన తర్వాత మరి అది ఎంక్వైరీ ఎందుకు కంటిన్యూ అవ్వలేదని ఒక క్వశ్చన్ అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసండి? ఎంత బాధకరమైన సమాధానం. తగినంత సిబ్బంది లేదంట. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తగినంత సిబ్బంది లేదు కాబట్టి ఆ కేసుని తరువుగా ఎంక్వైరీ చేయలేకపోతున్నారని చెప్తున్నారండి వాళ్ళు. అంటే వీళ్ళు ఎవరికి రక్షణ? ప్రభుత్వం భూమికి రక్షణ ఇవ్వలేకపోతున్నారు, మనుషుల ప్రాణాలకి రక్షణ, ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో. మరి ఈ ప్రభుత్వం దేనికి? మనుషులకి రక్షణ లేదు, ఆస్తులకి రక్షణ లేదు, మానాలకి రక్షణ లేదు, ఏమీ లేకుండా పోయింది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు, 5 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్, అవుట్ సైట్, జాబు. ఇమ్మీడియట్ గా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేశారు. దాని కంటిన్యూ అయితే ఈ రోజుకి ఇది ఉండేది కాదు కదా, ఈ పాటికి తేలేదు కదా, దోషులు శిక్ష పడేది కదా. అవన్నీ జరగల. అంటే ఈ ప్రభుత్వం ఎంత నిరుత్సాహం చూడండి. ఏమైపోయారని పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. ఏదో ఆవేశపడిపోయాడు కదా ఆయన. అవును. పైగా మొన్న ఆవిడ వెళ్ళి ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇవన్నీ వచ్చాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వచ్చింది నేను చెప్పడం వల్ల, నేను ఫైట్ చేయడం వల్ల వచ్చాయని చెప్తున్నానంట ఆయన. సార్ జనాలు నవ్విపోతున్నారు సార్, ఈ మాటలకి జనాలు నవ్వుతున్నారు. నేనేమంటానంటే, ఆ పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో పక్క మాట నిలబెట్టుకున్నాడా? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను అన్నాడు, పక్కన పెట్టండి. 30,000 మంది ఆడవాళ్ళు వెళ్ళిపోయారంట ఆంధ్రప్రదేశ్ నుంచి. వాలంటీర్లు కిడ్నాప్ గురయ్యారంట 30,000 మంది. మరి వాళ్ళలో ఒక్కడాన్ని తీసుకొచ్చాడా? నవ్విపోతారండి జనాలు, నవ్విపోతారు. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? జనాలు నవ్వుతున్నారు సార్. పైగా ఇప్పుడేమో చూడండి, తమిళనాడు సీఎం విజయ్ గారు
ఒక పాపని ఒక వారం 10 రోజుల క్రితం ఒక పాపని రేపుకు గురయ్యి మర్డర్ అయితే మైనర్ పాపని దానికి సంబంధించి ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ పాస్ చేయడమే కాదు, ఒక ప్రెస్ మీట్ లో ఐజీ స్థాయి వ్యక్తులు 3 వెకిలిగా బిహేవ్ చేశారని చెప్పి అందరిని సస్పెండ్ చేశాడు. దట్ ఈస్ సీఎం కాదండి ఇప్పుడు అవును ఆయనేమో ఏ సోర్సు లేకుండా 30,000 మందిని వాలంటీర్లు ఎత్తుకుపోయారని చెప్పొచ్చు. ఆయన గురించి ఏదో మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదో ఒక మాట అన్నందుకు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిన సోర్స్ అని అడుగుతున్నారు. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయిపోయేలా ఉంది అది. సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంత మేధావో మనకు తెలుసు. ఆయన నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి. ఆయనకు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ గా ఆయన ఒక విమర్శ చేస్తారు, ప్రశ్నిస్తాడు. ఆయన ప్రతిదాన్ని ఆయన ప్రశ్నిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సింది పోయి ఆయన మర్చిపోతే ఆయన ప్రశ్నిస్తే మాత్రం ఆయన కోపం వస్తుందా? నీకు కోపాలు వస్తే రాజకీయాల్లో ఉండదు సార్, వెళ్ళిపోవాలి మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రశ్నిస్తారు, మీరు సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే వెళ్ళిపోండి రాజకీయాలు వదిలేసి. అంతేకాని నేను మాత్రం ప్రశ్నిస్తాను, నన్ను ఎవరు ప్రశ్నించకూడదంటే నీ జనసేనాలకి ఇష్టమే అవుద్దేమో కానీ జనాలందరికి ఇష్టం అవుదండి. ఎందుకుంటారా మీ దగ్గర? నిన్ను ప్రశ్నిస్తే నీకు అంత ఇగో ఫీలింగ్ ఉంటే నువ్వెందుకు రాజకీయాల్లోకి? చూడండి పక్కన సుగాలి ప్రీతి గురించి ఇంతవరకు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు మీరు న్యాయం చేయలేకపోయి 8 సంవత్సరాలు అయింది. పక్కన తమిళనాడు సీఎం విజయ్ గారు చూడండి, ఒక పాపని ఇమ్మీడియట్ గా వాళ్ళని ట్రేస్ చేయగలిగారు. ఒక ప్రెస్ మీట్ లో ఐజీ స్థాయి వ్యక్తులు 3 సస్పెండ్ చేశాడు. వాళ్ళు నెగ్లెక్ట్ గా ఉన్నందుకు, ఎక్కిలిగా మాట్లాడినందుకు, ఎక్కిలిగా నవ్వుతున్నందుకు. సీఎం అంటే ఆయనండి. మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుని వచ్చినోడిని గెలిపిస్తారు ప్రజలు. మీ లేక అటొక మాట ఇటొక మాట, పనికి ముందు ఒక మాట పని తర్వాత ఒక మాట వస్తే మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారండి? నన్ను 15 సంవత్సరాలు దేకిచ్చారంటే 15 కాదు ఇంకో 30 సంవత్సరాలు దేకిస్తారు. ప్రజలు మిమ్మల్ని నమ్మరు, మీరు నిజాయితీగా లేరు కాబట్టి. సో నేనేమంటానంటే, మీరు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేదు, మాన ప్రాణాలకి రక్షణ లేదు, మొత్తం ఏమి లేకుండా పోయింది. ఈ రోజు ఒక సుగాలి ప్రీతి కేసు అండి. ఆ తర్వాత కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో మైనర్ గాళ్ళని రేపు మర్డర్లు జరిగినవి ఉన్నాయి సార్. మీరు చూడండి క్రైమ్ బ్యూరో తాజాగా హోంమంత్రి అనిత నియోజకవర్గంలో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఆవిడ దీన్ని రాజకీయం చేస్తున్నారంటుంది. ఆవిడ ఇంకేం చెప్పాలి? ఆవిడ హోంమంత్రి అసలు ఆవిడ గుర్తుందండి? హోంశాఖ చేయాల్సిన పనులు చేస్తుంది ఆవిడ. ఎంత బాధాకర విషయం అండి. చూడండి ఇప్పుడు నేనేమంటానంటే, ఈ ప్రభుత్వానికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది కదా, ఆ కేసులో ఎంత స్పీడ్ గా జడ్జిమెంట్ వచ్చిందో మనం చూసాం కదా. అలాంటిది ఇక్కడ ఎందుకు పాలవరం వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే, ఒక నిర్భయ కేసులో ఎంత టీం ఎంత వర్క్ చేసేసింది, ఎంత పనిష్మెంట్ ఎంత తొందరగా జరిగిపోయింది. వీరెందుకు చేయలేకపోతున్నారు? నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఎంత గైడ్ లైన్స్ ఇచ్చిందండి, మంచి గైడ్ లైన్స్ ఇచ్చింది. అలా అవి ఏమైనా ఫాలో అవుతున్నారా? అసలు ఇదేంటి సార్, ఇంత ఘోరం జరిగితే మా దగ్గర తగినంత సిబ్బంది లేదంటే, ఒక సీఎంకి ఒక సిబ్బంది కావాలి 20 మంది పోలీసులు, ఉప ముఖ్యమంత్రికి ఒక 20 మంది పోలీసులు కావాలి సెక్యూరిటీ, విద్యాశాఖ మంత్రికి ఒక 20 మంది పోలీసులు కావాలి సెక్యూరిటీ, ఈయనకు మాత్రం ఇంత సెక్యూరిటీలు కావాలి. నిర్భయ మన సుగాలి ప్రీతి కేసుని డీల్ చేయడం మాత్రం ఇక్కడ సిబ్బంది లేరని చెప్తున్నారు. ఇప్పుడైనా కన్ను తెరిచి జాగ్రత్త పడకపోతే జనాలు చేతికిస్తారు, అందులో డౌటే లేదు. అదే ఇప్పుడు ఫైనల్ గా ఏంటి మరి, ఆవిడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, ఆయన భరోసా ఇచ్చారు. ఆవిడ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏమై ఉండొచ్చు మీ అంటే ఒక అడ్వకేట్ గా మీరు? సార్ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం సుగాలి ప్రీతి గారికి న్యాయం జరగదు. ప్రభుత్వాలు మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ ఎవరైనా వస్తే ఆయన మాట ఇస్తే తప్పడనేది జనాల్లో ఒక నమ్మకం అయితే గట్టిగా ఉంది. కాబట్టి 100% ఆ సుగాలి ప్రీతి గారి కుటుంబానికి ఎంత కొంత న్యాయం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 5 ఎకరాలు పొలం ఇచ్చినా, 5 ఎకరాలు 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చినా, ఒక జాబ్ ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా కానీ ఆయన చేసింది. వీళ్ళు చేసింది ఏమి, ఆవిడకి పెన్షన్ కూడా కట్ చేస్తారంటండి. ఇప్పుడు పెన్షన్ కట్ చేస్తారంట. హెరాస్మెంట్ ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆవిడ ఇప్పుడు ఎంత బాధల్లో ఉంటే ఆవిడ పెన్షన్ కట్ చేస్తారా వీళ్ళు, ఎంత దాని తోడు మళ్ళీ ఆవిడ సపోర్టింగ్ జనసేన నాయకుడు ఎవరో ఒక అతను చాలా దుర్భాషగా మాట్లాడాడు ఆయన. ఎంత అన్యాయం సార్ ఇది. బాధలో ఉండడానికి ఓదార్పు ఇవ్వాల్సింది పోయి మీరు దుర్మార్గంగా మాట్లాడి అవన్నీ వెనక్కి ఇచ్చేయమంటారా? వెనక్కి ఎలా ఇస్తారు ఆస్తులు? నీ జేబులో ఇచ్చావా? చంద్రబాబు నాయుడు జేబులో ఇచ్చారా? పవన్ కళ్యాణ్ జేబులో ఇచ్చారా? లేకపోతే జనసేన నాయకులు జేబులో ఇచ్చారా? అది ప్రభుత్వం అండి, ప్రభుత్వం ఇచ్చింది, అది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. మీరెవరో ఇచ్చిన ఆస్తులు తిరిగి ఇచ్చామంటున్నారు. అది బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోతారు, మినిస్టర్లు అయిపోతారు, వచ్చి డాన్స్ చేస్తా ఉంటారు. మీడియా ముందుకు వచ్చి
అరవశ్రీధర బాధితురాలు పాపం ఆ అమ్మాయి రోజు ఇప్పటికి మొరపెట్టుకుంటానే ఉంది. ఆ హర్షవేణ అనే అమ్మాయి, అతని మీద కూడా ఏమి చర్యలు లేవు. వీళ్ళు ఏమి చేయరు సార్. చెయ్యకపోగా బాధితులు ఎవరున్నారో వాళ్ళనే ఇంకా హింస పెడతారు. ఆ విధంగానన్నా ఈ కేసులు విత్డ్రా చేసుకుంటారని వీళ్ళకి చేతలేంది. వీళ్ళకి మంచి చేయటం రాదు 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 అంతే. ప్రజలకు రక్షణ ఇవ్వలేరు, ఆస్తులకు రక్షణ ఇవ్వలేరు. ఈ రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి వీళ్ళ చేతుల్లో లేదు, వీళ్ళకి చేత కావట్లేదు. సో నాకు తెలుసు సుగాలి ప్రీతి గారికి కూడా న్యాయం జరగాలి అంటే మళ్ళీ ప్రభుత్వాలు మారాల్సిందే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆవిడకి ఏదైనా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ లోపు పాపం ఆమెకైతే జరిగే అవకాశం లేదు. అందులో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.